పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. పరిశుద్ధ జపమాల ముందు జపము. మితిలేని సకల మేలుల స్వభావము కలిగిన ఏక సర్వేశ్వర, దేవరవారి సన్నిధిలో జపం చేయుటకు నేను పాత్రుడను గాను ఉండినను, మీ మితిలేని కృపను నమ్ముకొని మీకు మహిమగాను దేవమాతకు స్తోత్రముగాను 73 పూసల జపము చేయుటకు మహా ఆశగానున్నాను. ఈ జపము భక్తితో చేసి పరాకులేక ముగింపు మీ సహాయం నీవను అవతరించండి. ఆమేన్. మహిమ దేవ రహస్యములు. సకల పుణ్యమునకు విశ్వాసమనడి పుణ్యము అస్థిభారమై ఉండుట వలన ముందుగా విశ్వాస సంగ్రహమును వేడుకుందము. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పితి అయిన సర్వేశ్వరునిస్తున్నాను. అతని యొక్క ఏకసుతును మన యొక్క నాథుడైన జేసుక్రీస్తునిస్తున్నాను. ఇతడు పవిత్రాత్మల గర్భమై కన్యమరియము నుండి పుట్టెను. పోన్సులాదికి అధికారముకు లోనై పోట్లబడి సెలవు మీద కొట్లబడి మరణం పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమునకు దిగి 3వ నాడు చనిపోయిన వాళ్ళ నుండి లేచెను. ఎక్కి సర్వశక్తి గల పితి అయిన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చొని ఉన్నారు. అక్కడ నుండి జీవించు వాళ్ళకును చనిపోయిన వాళ్ళకును తీర్చేటుకు వచ్చును. పవిత్రాత్మనిస్తున్నాను. పరిశుద్ధ కథోలిక సభను పునీతుల సంబంధ ప్రయోజనిస్తున్నాను. పాపములో మన్నింపిస్తున్నాను. శరీరమేక ఉత్థానమిస్తున్నాను. నిత్య జీవము నిశ్వాసించున్నాను. ఆమేన్. మహిమదేవ రహస్యములు. మొదటి మహిమదేవ రహస్యము జేసు ఉత్థానమగుటను గురించి ధ్యానించదముగాక. ఈ యొక్క గుర్తు ద్వారా మరియ తల్లి యొక్క మధ్యస్థ ప్రార్థన సహాయముతో అనారోగ్యంతో మరి ముఖ్యముగా గుండెకు సంబంధించినటువంటి వ్యాధులతో బాధపడుతున్న వారిని మరియ తల్లి యొక్క మధ్యస్థ ప్రార్థన ద్వారా ఆ ప్రభు యొక్క స్వస్థతను కోరుకుందాం. ఆ ప్రభు యొక్క హస్తము మనలను తాకాలి అని, ఎవరెవరైతే హార్ట్ గుండెకు సంబంధించినటువంటి వ్యాధులు ఉన్నాయో, ఆపరేషన్స్ జరిగి ఉన్నాయో, ఇంకా ఎంతోమంది ఇబ్బందులు పడుతూ ఉన్నారో వారందరినీ కూడా ప్రభువు తాకాయి వారికి సంపూర్ణ స్వస్థతను దయచేయాలని మరియమాత యొక్క మధ్యస్థ ప్రార్థన ద్వారా ఈ గుర్తు ద్వారా చెప్పుకుందాం. ధ్యానము. మనం బాప్తిస్మం పొందాం, ఆనాడే మనం పునరుత్థానమయ్యాం. పాపము నుంచి పావనత్వంలోనికి, చీకటి నుంచి వెలుగులోనికి, మరణం నుంచి జీవంలోనికి ప్రవేశించాం. మరియమాత బిడ్డడు దైవ కుమారుడు అయిన క్రీస్తు ప్రభువు ప్రసాదించిన దివ్య జీవనం ఆనాడే మనం ప్రారంభించాం. పునీత పౌలు గారు చెప్పినట్లు బాప్తిస్మం మూలంగా మనం సమాధిలో ప్రవేశించాం. బాప్తిస్మం మూలముగా మనం సమాధి నుంచి లేచాం. బాప్తిస్మం మూలముగా విమోచనం పొందాం. బాప్తిస్మం మూలముగా దేవుని బిడ్డలము అయ్యాం. రోమిలకు రాసిన లేఖ 6వ అధ్యాయం 3-4 వచనాలలో మనం చూస్తూ ఉన్నాం. పరలోకమందుండెడు మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. మా నాటికి కావలసిన మా అన్నము మాకు నేటికివ్వండి. మా యొద్ద అప్పడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధనయందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్మ రక్షించండి. ఆమేన్. దేవవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలము జేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మయుడు మా కొరకు ఎప్పుడనో మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. దేవవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలము జేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మయుడు మా కొరకు ఎప్పుడనో మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. దేవవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలము జేసు ఆశీర్వదింపబడిన వారు అగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మయుడు మా కొరకు ఎప్పుడైనా మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. దేవవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలము జేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మయుడు మా కొరకు
ఎప్పుడునూ మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమె. దేవవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలము చేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములైన మా కొరకు ఎప్పుడునూ మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమె. దేవవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలము చేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములైన మా కొరకు ఎప్పుడునూ మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమె. దేవవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలము చేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములైన మా కొరకు ఎప్పుడునూ మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమె. దేవవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలము చేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములైన మా కొరకు ఎప్పుడునూ మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమె. దేవవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలము చేసు ఆశీర్వదింపబడిన వారు వగనే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములైన మా కొరకు ఎప్పుడునూ మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమె. దేవవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలము చేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములైన మా కొరకు ఎప్పుడునూ మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమె. పిత పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగును గాక. ఆదిలో కలిగినట్లు ఎప్పుడును ఎల్లప్పుడు సదాకాలం కలుగును గాక. యేసు నా పాపములు మన్నించండి, నిత్య నరకాగ్ని నుండి కాపాడండి, అందరి ఆత్మలను ముఖ్యంగా మీ కృపరసం మోచదరి చేర్చుకోనండి. రెండవ మహిమ దేవ రహస్యములు. జేసు మోక్షారోహణమగుటను గురించి ధ్యానించదముగాక. ఈ యొక్క గుర్తు ద్వారా ప్రత్యేక విధముగా గృహ నిర్మాణం చేస్తున్నటువంటి వారందరికీ ప్రభు తోడుగా ఉండాలి అని, ఆర్థికంగా ప్రభు వారికి సహాయం చేయాలని, వారు చేస్తున్న పనుల్లో ప్రభు తోడుగా ఉండి వారిని బలపరచాలి అని, అదేవిధముగా కాళ్ళు నొప్పులు, చేతులు నొప్పులు, ఇలా రకరకాలైనటువంటి వేదనలతో ఉన్నటువంటి వృద్ధులందరినీ కూడా, వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులను మరియ తల్లి యొక్క మధ్యస్థ ప్రార్థన ద్వారా ప్రభు వారికి సహాయం చేయాలి అని ఈ యొక్క గుర్తు ద్వారా ప్రార్థన చేసుకుందాం. ధ్యానము. ఉత్థానమైన ప్రభువు మోక్షారోహణం చేశాడు. మానవ శరీరాన్ని మోసుకుని స్వర్గానికి చేరుకున్నాడు. మానవులంతా ఒకనాటికి చేరవలసిన స్థలమేదో సూచించాడు. అతన్ని అనుసరించేవారు సరాసరి అక్కడే చేరుకుంటారు. బ్రతికి ఉన్న కాలంలో మన మనస్సులతో మోక్షారోహణం చేయగలిగితే, మరణించిన తర్వాత మన దేహముతో మోక్షారోహణం చేస్తాం. ఈ గడియ వరకు తదేక దీక్షతోనూ నిండు విశ్వాసముతోనూ ఆయన సింహాసనాన్ని సమీపించి పాపక్షమను, పవిత్ర జీవితాన్ని కోరుకుందాం. మన కోసం గాయపడిన హస్తాలు మోక్షం నుంచి మనలను దీవిస్తాయి. అరమరిక లేని అమూల్య వరాలు కురిపిస్తాయి. అప్పుడు మన దేహాలతో మనము కూడా పునరుత్థానమై మోక్ష మహిమలోనికి ప్రవేశిస్తాం. దేవుడు ఉన్న చోటనే మనము ఉంటాం. అతనికి సమక్షంలోనే దేవదూతలను కనుగొంటాం. ఈ విషయాన్ని పునీత యోహాను ఇలా వెల్లడి చేశాడు. ప్రియమిత్రులారా, ఇప్పుడు మనం దేవుని పిల్లలం, కానీ తరువాత మనం ఏమి కానున్నామో అది ఇంకా విదితము కాలేదు. అయితే అతడు ప్రత్యక్షమయ్యేటప్పుడు మనము అతనిలాగా ఉంటామని తెలుసు. ఎందుకంటే దేవుని నిజస్వరూపాన్ని ఉన్నది ఉన్నట్టుగా మనం చూస్తాం. పరలోకమందినుడు మా యొక్క తండ్రి, మీ నామం పూజ్యమనుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికివ్వండి. మా యుద్ధ అప్పబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షించండి. దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. హెలన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే.
మీ గర్భఫలముకు చేసి ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైన మా కొరకు ఎప్పుడును మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. దేవర్ ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ఏలన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలముకు చేసి ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములైన మా కొరకు ఎప్పుడైనా మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. దేవర్ ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ఏలన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలముకు చేసి ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైన మా కొరకు ఎప్పుడైనా మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. దేవర్ ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ఏలన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలముకు చేసి ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైన మా కొరకు ఎప్పుడైనా మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. దేవర్ ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ఏలన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలముకు చేసి ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైన మా కొరకు ఎప్పుడైనా మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. దేవర్ ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ఏలన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలముకు చేసి ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైన మా కొరకు ఎప్పుడును మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. దేవర్ ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ఏలన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలముకు చేసి ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైన మా కొరకు ఎప్పుడును మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. దేవర్ ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ఏలన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలముకు చేసి ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైన మా కొరకు ఎప్పుడును మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. దేవర్ ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ఏలన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలముకు చేసి ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైన మా కొరకు ఎప్పుడును మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. దేవర్ ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ఏలన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలముకు చేసి ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైన మా కొరకు ఎప్పుడును మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. పితా పుత్ర పవిత్రాత్మలకు మహిమ కలుగును గాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎల్లప్పుడూ సదాకాలం కలుగును గాక. ఓ నా యేసువా, నా పాపములు మన్నించండి, నిత్య నరకాగ్ని నుండి కాపాడండి. అందరి ఆత్మలో ముఖ్యముగా మీ కృప ఎవరికి అత్యవసరమో వారందరినీ మోక్షరాజ్యం చేర్చుకునండి. ఆమేన్. మూడవ మహిమ దేవ రహస్యములు. పవిత్రాత్మైన సర్వేశ్వరుడు అపోస్తుల మీద వేంచేసి వచ్చుటను గురించి ధ్యానించుదముగాక. ఈ యొక్క గుర్తు ద్వారా ప్రత్యేక విధముగా గర్భఫలం లేక బాధపడుతున్నటువంటి బిడ్డలు, మన ప్రార్థన సహాయం అడుగుతున్నటువంటి వారు చాలామంది ఉన్నారు. కాబట్టి ఆ బిడ్డలందరినీ కూడా మరియ తల్లి యొక్క మధ్యస్థ ప్రార్థన ద్వారా ప్రభునికి సమర్పించి వారికి మంచి గర్భఫలాన్ని ప్రభు అందించాలని ఈ గుర్తు ద్వారా ప్రార్థన చేద్దాం. ధ్యానము. ఆత్మదేవుడు మరియమాతను ఆవరించినప్పుడు మామూలు మనిషి దేహం రూపొందించాడు. అపోస్తలుల మీదకి దిగి వచ్చినప్పుడు ఆధ్యాత్మిక దేహం రూపొందించాడు. ఈ ఆధ్యాత్మిక దేహమే విశ్వాసుల బృందం లేదా శ్రీసభ. శ్రీసభయే క్రీస్తు దేహం. ఈ దేహానికి శిరస్సు క్రీస్తే. ఈ ఆధ్యాత్మిక దేహానికి ఆత్మ కూడా అతడే. శ్రీసభకు శిరస్సు ఆత్మ అయిన క్రీస్తుతో శ్రీసభ సదా ఐక్యం చెంది ఉంటుంది. క్రీస్తు మానవ శరీరంలో ఉన్నప్పుడు మానవులకు తన పవిత్ర బోధలు వినిపించాడు, నీతి నియమాలు నేర్పాడు, పాపాలు మన్నించి హృదయాలు శుద్ధి చేశాడు. ఇప్పుడు తన ఆధ్యాత్మిక దేహమైన శ్రీసభతో ఉంటూ బోధిస్తూ పరిపాలిస్తూ
పవిత్రపరుస్తూ ఉన్నాడు. ఆయన దేహ సభ్యులమైన మనము ఆయనకు నిండు వందనములు చెప్పుకోవాలి. సదా కృతజ్ఞమై జీవించాలి. ఒకే కాపరి, ఒకే మంద కలిగి ఉన్న ఈ ఏకైక సంఘములో అనగా క్రీస్తు దేహంలో సభ్యత్వం పోగొట్టుకొనకుండా చూసుకోవాలి. కాబట్టే అపోస్తలుల కార్యములలో ఇలా ఉన్నది. పేతురు సందేశాన్ని విన్నాడు. అపోస్తలులు ఉపదేశములోను, సహవాసములోను, రొట్టె విరచడములోను, ఎడతెరపలేని ప్రార్థనలోను ఐక్యం చెంది జీవించారు. పరలోకమందునున్న మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నెట్టికివ్వండి. మా ఇద్దాపబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షించండి. ఆమేన్. దేవవరి ప్రసాదము చేత నిండిన మరియమ్మ గారా వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలందరిలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలముకు జేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైనడు మా కొరకు ఎప్పుడును మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. దేవవరి ప్రసాదము చేత నిండిన మరియమ్మ గారా వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలందరిలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలముకు జేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైనడు మా కొరకు ఎప్పుడును మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. దేవవరి ప్రసాదము చేత నిండిన మరియమ్మ గారా వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలందరిలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలముకు జేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైనడు మా కొరకు ఎప్పుడును మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. దేవవరి ప్రసాదము చేత నిండిన మరియమ్మ గారా వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలందరిలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలముకు జేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైనడు మా కొరకు ఎప్పుడును మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. దేవవరి ప్రసాదము చేత నిండిన మరియమ్మ గారా వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలందరిలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలముకు జేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైనడు మా కొరకు ఎప్పుడును మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. దేవవరి ప్రసాదము చేత నిండిన మరియమ్మ గారా వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలందరిలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలముకు జేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైనడు మా కొరకు ఎప్పుడును మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. దేవవరి ప్రసాదము చేత నిండిన మరియమ్మ గారా వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలందరిలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలముకు జేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైనడు మా కొరకు ఎప్పుడును మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. దేవవరి ప్రసాదము చేత నిండిన మరియమ్మ గారా వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలందరిలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలముకు జేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైనడు మా కొరకు ఎప్పుడును మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. దేవవరి ప్రసాదము చేత నిండిన మరియమ్మ గారా వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలందరిలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలముకు జేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైనడు మా కొరకు ఎప్పుడును మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. దేవవరి ప్రసాదము చేత నిండిన మరియమ్మ గారా వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలందరిలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలముకు జేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైనడు మా కొరకు ఎప్పుడును మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగునుగాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం కలుగునుగాక. ఓ నా జేస్వా, నా పాపములు మన్నించండి, నిత్య నరకాగ్ని నుండి కాపాడండి. అందరి ఆత్మలలో ముఖ్యముగా మీ కృప ఎవరికి అత్యవసరమో వారందరినీ మీ మోక్షరాజ్యం చేర్చుకునండి. ఆమేన్. 4వ మహిమ దేవ రహస్యములు. దేవమాత ఆత్మ శరీరములతో మోక్షమునకు ఎత్తబడుటను గురించి ధ్యానించదముగాక. ప్రత్యేక విధంగా ఈ సమయములో ఎవరెవరైతే ప్రయాణాలు చేస్తూ ఉన్నారో వాహనాల మీద కానీ
రకరకాలుగా ప్రయాణాలు చేస్తూ ఉన్నారు. వారందరికీ కూడా ఎటువంటి అపాయం అనేవి కలగకుండా ప్రభు వారందరినీ కూడా తమ యొక్క దూతల ఆధీనంలో ఉంచి బలపరిచి నడిపించాలి అని, ఎటువంటి ఆటంకములు అనేవి సాతాను శోధనలు అనేవి లేకుండా ప్రభు వారిని భద్రపరచాలి అని ఈ యొక్క గుర్తు ద్వారా వేడుకుందాం. ధ్యానము. మరియమాత ఈ లోకయాత్ర చాలించగానే దేహాత్మలతో మోక్షానికి ఉత్తాపపిత అయ్యింది. పాపమాలిన్యం సోకని ఆమె దేహం పరలోక స్థితికి త్వరగా చేరింది. దైవసుతుని మోసిన ఆమె పవిత్ర శరీరం ఆమె పుత్రుడు ఉన్న మోక్షానికి యోగ్యమైంది. సజీవ దేవుని జీవన మందసమైన ఆమె దేవుడు కట్టిపెట్టిన స్వర్గ మందిరములో విశ్రమిస్తూ ఈనాడు పరలోక దూతలు, సకల పునీతులు, రాజులు, ప్రజలు, రాజ్యమేలు ఏకైక ఆ మాత ఘనతకు కీర్తిస్తూ ఉన్నారు. దేవుని మాటను నమ్మలేకపోయిన ఆది దంపతులు ఆనందదాయకమైన ఏదేను వనములో కోల్పోయారు. దైవవాక్కును విశ్వసించి విధేయించిన ఈ వినయాత్మురాలు నిత్యానందదాయకమైన అమరలోకంలో ఆహ్వానం అందుకున్నది. అందుకే ఆ మాత ఒకనాడు ఇలా అన్నది: నా ఆత్మ ప్రభువుని స్తుతిస్తుంది, నా హృదయం ఆనందంతో ఉప్పొంగుతుంది. ఆయన ఈ దీనురాలి దీనవస్థను కండ్లారా చూచి కనికరించాడు. సర్వశక్తిమంతుడైన ప్రభువు నాకు ఎనలేని మేలు చేశాడు. తరతరాల ప్రజల ఎదుట నాకు ప్రత్యేక విలువను సమకూర్చాడు. అందుకే వారంతా నన్ను ధన్యురాలని పిలుస్తారు. పరలోకమందుండు మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నెట్టుకివ్వండి. మా యొద్ద అప్పబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షించండి. ఆమేన్. దేవవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, మీ గర్భఫలముకు జేసు. స్త్రీలందరిలో మీ ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలముకు జేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైండు మా కొరకు ఎప్పుడును మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. దేవవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలందరిలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలముకు జేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైండు మా కొరకు ఎప్పుడును మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. దేవవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలందరిలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలముకు జేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైండు మా కొరకు ఎప్పుడును మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. దేవవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలందరిలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలముకు జేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైండు మా కొరకు ఎప్పుడును మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. దేవవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలందరిలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలముకు జేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైండు మా కొరకు ఎప్పుడును మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. దేవవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలందరిలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలముకు జేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైండు మా కొరకు ఎప్పుడును మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. దేవవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలందరిలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలముకు జేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైండు మా కొరకు ఎప్పుడును మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. దేవవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలందరిలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలముకు జేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైండు మా కొరకు ఎప్పుడును మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. దేవవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలందరిలో ఆశీర్వదింపబడిన వారు మీరే,
మీ గర్భఫలముకు చేసి ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వని యొక్క మాత, పాపాత్ములమైనడు మా కొరకు ఎప్పుడును మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. దేవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలందరిలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలముకు చేసి ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వని యొక్క మాత, పాపాత్ములమైనడు మా కొరకు ఎప్పుడును మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. దేవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలందరిలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలముకు చేసి ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వని యొక్క మాత, పాపాత్ములమైనడు మా కొరకు ఎప్పుడును మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగును గాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం కలుగును గాక. ఓ నా యేసువా, నా పాపములు మన్నించండి, నిత్య నరకాగ్ని నుండి కాపాడండి. అందరి ఆత్మలు ముఖ్యంగా మీ కృప ఎవరికి అత్యవసరమో వారందరినీ మోక్ష రాజ్యము చేర్చుకొనండి. ఆమేన్. 5వ మహిమ దేవ రహస్యము, దేవమాత పరలోక భూలోక రాజ్ఞిగా స్థాపించబడుటను గురించి ధ్యానించుదుముగాక. ఈ యొక్క గుర్తు ద్వారా ప్రత్యేక విధముగా మన యొక్క బిడ్డలందరినీ ప్రభునికి సమర్పించి ప్రార్థన చేద్దాం. వారి చదువులలో ప్రభు తోడుగా ఉండి మంచి జ్ఞానాన్ని దయచేయాలని, వారికి మంచి ఆయురారోగ్యములు దయచేయాలని, యవన వయసులో ఉన్న బిడ్డలందరినీ చుట్టూతో ప్రభు తన యొక్క కంచి వేసి వారిని కాచి కాపాడాలి అని, వారు చేస్తున్నటువంటి ఉద్యోగాల ప్రయత్నాలలో ప్రభు తోడుగా ఉండి మంచి ఉద్యోగాలను వారికి ప్రసాదించాలి అని, వివాహాల కోసం ఎదురు చూస్తున్న బిడ్డలకు మంచి తోడును ప్రభు ప్రసాదించాలి అని మరియ తల్లి యొక్క మధ్యస్థ ప్రార్థన ద్వారా ఈ గుర్తుతో మనం ప్రార్థన చేసుకుందాం. ధ్యానము. పాప పంకిలమంటూ మరియమాతను ఆటంకం గుండా ఆమెను జన్మం అమల జీవిని చేసి అలరించిన దేవుడు ఆమెను ఈ లోక జీవితం చాలించిన వెనువెంటనే మోక్ష రాజ్యంలో చేర్చి రాజమాతగా గౌరవించాడు. లోక కళ్యాణం కోసం ప్రాణత్యాగం చేసి పాపమనే చీకటిని పటాపంచులు గావించి మనిషిని వేధించే మరణాన్ని వధించి శిలువ సింహాసనంపై విజయ పతాకం ఎగరవేసి మోక్షారోహణం చేసి వచ్చిన యేసుక్రీస్తును దేవుడు రాజులకు రాజును చేసి సన్మానించాడు. ఈ కుమారుణ్ణి కనిపించిన తల్లిని మోక్షారాజ్ఞిగా ప్రతిష్ఠించి పరవశించాడు. ఈ లోక రాజులు యుద్ధాలు చేసి రాజ్యాలు గడిస్తారు, సిరి సంపదలను కూడగట్టి సంపన్నులవుతారు, ఐశ్వర్యం చూచుకొని అధికారం చెలాయిస్తారు. కానీ యేసు తల్లి అలా కాదు. ఆమె వినయం, కనికరం, శాంతి, ప్రేమలతో మోక్షరాణి అయ్యింది. ఈ రీతిగా ఆమె దూతలకు, పునీతులకు, అపోస్తులకు, వేదసాక్షులకు, పితరులకు, ప్రవక్తలకు మించిన స్థాయిని పొంది ఈనాడు ఇహపరలోకాల రాణిగా విరచిల్లుతుంది. పునీత యాకోబు ఇలా అన్నాడు: విశ్వాసపాత్రుడు జీవ కిరీటం పొందుతాడు. అలానే విశ్వాసపాత్రులైన మరియమాత జీవ కిరీటాన్ని పొందింది. పరలోక భూలోక వాసులకు రాణిగా ప్రతిష్ఠించమైంది. మా యొక్క తండ్రి, మీ నామం పూజం గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తము పరలోక మందు నెరవేరినట్లు భూలోక మందు నెరవేరును గాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికివ్వండి. మా ఇద్ద అప్పబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షించండి. ఆమేన్. దేవప్రసాదం చేత అన్న మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశ్రయింపవారు మీరే. మీ గర్భఫలముకు చేసి ఆశీర్వదింపవారినే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైనడు మా కొరకు ఎప్పుడైనా మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. దేవప్రసాదం చేత అన్న మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశ్రయింపవారు మీరే. మీ గర్భఫలముకు చేసి ఆశీర్వదింపవారినే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైనడు మా కొరకు ఎప్పుడును మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. దేవప్రసాదం చేత అన్న మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశ్రయింపవారు మీరే. మీ గర్భఫలముకు చేసి ఆశీర్వదింపవారినే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైనడు మా కొరకు
ఎప్పుడును మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. ప్రసాము చైతన్య మరి మా వందనము. ప్రభు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశ్రింపవారు మీరే, మీ గర్భఫలముకు చేసి ఆస్వాదింపవారినే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైనడు మా కొరకు ఎప్పుడును మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. ప్రసాము చైతన్య మరి మా వందనము. ప్రభు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశ్రింపవారు మీరే, మీ గర్భఫలముకు చేసి ఆస్వాదింపవారినే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైనడు మా కొరకు ఎప్పుడును మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. ప్రసాము చైతన్య మరి మా వందనము. ప్రభు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశ్రింపవారు మీరే, మీ గర్భఫలముకు చేసి ఆస్వాదింపవారినే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైనడు మా కొరకు ఎప్పుడును మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. ప్రసాము చైతన్య మరి మా వందనము. ప్రభు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశ్రింపవారు మీరే, మీ గర్భఫలముకు చేసి ఆస్వాదింపవారినే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైనడు మా కొరకు ఎప్పుడును మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. ప్రసాము చైతన్య మరి మా వందనము. ప్రభు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశ్రింపవారు మీరే, మీ గర్భఫలముకు చేసి ఆస్వాదింపవారినే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైనడు మా కొరకు ఎప్పుడును మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. ప్రసాము చైతన్య మరి మా వందనము. ప్రభు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశ్రింపవారు మీరే, మీ గర్భఫలముకు చేసి ఆస్వాదింపవారినే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైనడు మా కొరకు ఎప్పుడును మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. ప్రసాము చైతన్య మరి మా వందనము. ప్రభు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశ్రింపవారు మీరే, మీ గర్భఫలముకు చేసి ఆస్వాదింపవారినే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైనడు మా కొరకు ఎప్పుడును మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. పుత్ర పవిత్రాత్మ మహిమ కలుగును గాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎల్లప్పుడును సదాకాలం కలుగును గాక. ఓ నా యేసు, నా పాపములు మన్నించండి, నిత్య నరకాగ్ని నుండి కాపాడండి. అందరి ఆత్మల ముఖ్యంగా మీ కృప ఎవరికి అత్యవసరమో వారందరినీ మోక్షరాజ్యముకు తీసుకుని ఆమేన్. ప్రార్థన. అతిదూతయగు పునీత మికాయేలా, దేవదూతయగు పునీత గాబ్రియేలా, అపోస్తులైన పునీత రాయప్ప, అర్లప్ప, ఏగప్ప అనడు వారులారా, మేమెంత పాపాత్ములుగా నుండెనను మేము వేడుకును ఈ 53 పూసల జపము దేవమాత పాదములు చెంత మీ స్తోత్రములతో ఒకటిగా చేర్చి కానుకగా సమర్పించుడని మిమ్ము చూచి ప్రార్థించుచున్నాము. దేవమాత ప్రార్థన. స్వామి కృపగా నుండండి. స్వామి కృపగా ఉండండి. క్రీస్తువా కృపగా నుండండి. క్రీస్తువా కృపగా ఉండండి. స్వామి కృపగా నుండండి. స్వామి కృపగా ఉండండి. క్రీస్తువా మా ప్రార్థన వినవదరించండి. క్రీస్తువా మా ప్రార్థన వినోదరించండి. క్రీస్తువా మా ప్రార్థన ప్రకారం దయచేయండి. క్రీస్తువా మా ప్రార్థన ప్రకారం దయచేయండి. పరలోకమందుండు పిత అయిన సర్వేశ్వర, మా మీదేగా ఉండండి స్వామి. లోకమును రక్షించిన సుతుడైన సర్వేశ్వర, మా మీదేగా ఉండండి స్వామి. పవిత్రాత్మ అయిన సర్వేశ్వర, మా మీదేగా ఉండండి స్వామి. మహాపరిశుద్ధ ఏకత్రిత్వ సర్వేశ్వర, మా మీదేగా ఉండండి స్వామి. పరిశుద్ధ మరియమ్మ, మా కొరకు వేడుకొనండి. సర్వేశ్వరుని యొక్క మాత, మా కొరకు వేడుకొనండి. కన్యకల యొక్క కన్యక, మా కొరకు వేడుకొనండి. క్రీస్తుని యొక్క మాత, మా కొరకు వేడుకొనండి. దేవవర ప్రసాదము యొక్క మాత, మా కొరకు వేడుకొనండి. మహాపరిశుద్ధ మాత, మా కొరకు వేడుకొనండి. మహావిరక్తిగా నుండేడు మాత, మా కొరకు వేడుకొనండి. నిర్మలమైన మాత, మా కొరకు వేడుకొనండి. కనిశుద్ధము చెడని మాత, మా కొరకు వేడుకొనండి. ప్రేమకు తగిన మాత, మా కొరకు వేడుకొనండి. మహాస్తుతికి పాత్రమైన మాత, మా కొరకు వేడుకొనండి. మంచి ఆలోచన యొక్క మాత, మా కొరకు వేడుకొనండి. సృష్టికర్త యొక్క మాత, మా కొరకు వేడుకొనండి. రక్షకుని మాత, మా కొరకు వేడుకొనండి. మహావివేకము గల కన్యక, మా కొరకు వేడుకొనండి. మహాపూజ్యమైన కన్యక, మా కొరకు వేడుకొనండి. స్తుతింపబడ యోగ్యమైన కన్యక, మా కొరకు వేడుకొనండి. శక్తి గల కన్యక, మా కొరకు వేడుకొనండి. దయగల కన్యక, మా కొరకు వేడుకొనండి. విశ్వాసము గల కన్యక, మా కొరకు వేడుకొనండి. ధర్మము యొక్క అద్దమా, మా కొరకు వేడుకొనండి. జ్ఞానము యొక్క ఆలయమా, మా కొరకు వేడుకొనండి. మా సంతోషం యొక్క కారణమా, మా కొరకు వేడుకొనండి. జ్ఞాన పాత్రమా, మా కొరకు వేడుకొనండి. మహిమ తగిన పాత్రమా, మా కొరకు వేడుకొనండి. అత్యంత భక్తి యొక్క పాత్రమా, మా కొరకు వేడుకొనండి. దేవ రహస్యము గల రోజా పుష్పమా, మా కొరకు వేడుకొనండి. దావీదు యొక్క గోపురమా,
మా కొరకు వేడుకొనండి. దంతమయమైన గోపురమా, మా కొరకు వేడుకొనండి. స్వర్ణమయమైన ఆలయమా, మా కొరకు వేడుకొనండి. వాగ్దాత్మ యొక్క మందసమా, మా కొరకు వేడుకొనండి. మోక్షము యొక్క వాకిలి, మా కొరకు వేడుకొనండి. ఉదయకాల నక్షత్రమా, మా కొరకు వేడుకొనండి. వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యమా, మా కొరకు వేడుకొనండి. పాపాత్ములకు శరణమా, మా కొరకు వేడుకొనండి. కష్టపడు వారులకు ఆదరవా, మా కొరకు వేడుకొనండి. క్రీస్తువుల యొక్క సహాయమా, మా కొరకు వేడుకొనండి. సన్మనసుకుల యొక్క రాజ్ఞి, మా కొరకు వేడుకొనండి. పితరుల యొక్క రాజ్ఞి, మా కొరకు వేడుకొనండి. దీర్ఘదర్శుల యొక్క రాజ్ఞి, మా కొరకు వేడుకొనండి. అపోస్తుల యొక్క రాజ్ఞి, మా కొరకు వేడుకొనండి. వేద సాక్షుల యొక్క రాజ్ఞి, మా కొరకు వేడుకొనండి. స్తుతుల యొక్క రాజ్ఞి, మా కొరకు వేడుకోండి. కన్య స్త్రీల యొక్క రాజ్ఞి, మా కొరకు వేడుకొనండి. సకల పునీతుల యొక్క రాజ్ఞి, మా కొరకు వేడుకొనండి. జన్మ పాపము లేక ఉద్భవించిన రాజ్ఞి, మా కొరకు వేడుకొనండి. మోక్షమునకు కొనుపోబడిన రాజ్ఞి, మా కొరకు వేడుకొనండి. పరిశుద్ధ జపమాల రాజ్ఞి, మా కొరకు వేడుకోండి. కుటుంబాల రాజ్ఞి, మా కొరకు వేడుకోండి. సమాధానం యొక్క రాజ్ఞి, మా కొరకు వేడుకొనండి. లోకము యొక్క పాపములను పరిహరించుడు సర్వేశ్వరుని దివ్య గొర్రె పిల్ల అయిన జేసువా, మా పాపములు మన్నించండి స్వామి. లోకము యొక్క పాపములను పరిహరించుడు సర్వేశ్వరుని దివ్య గొర్రె పిల్ల అయిన జేసువా, మా ప్రార్థన వినోదరం దయచేయండి స్వామి. లోకము యొక్క పాపములను పరిహరించుడు సర్వేశ్వరుని దివ్య గొర్రె పిల్ల అయిన జేసువా, మా మీద దయగా ఉండండి స్వామి. జేసునాథుని వాగ్దాత్ములకు మేము పాత్రలగునట్లు సర్వేశ్వని యొక్క పరిశుద్ధ మాత మా కొరకు ప్రార్థించండి. ప్రార్థించుదము. జగదృక్షుడైన జేసువా, మీ స్లీవ క్రింద నిలిచి ఉండిన మీ దివ్యమాతను మీ ప్రియశిష్యుని తల్లిగా పాలించితిరే. ఇదిగో మాకు ఇంతటి అనుగ్రహమును దయచేసి దేవరవారు కాల ప్రమాణమందు నిజమైన మనుషుడై జన్మించ తెలుసుకున్నటువంటి మాత యొక్క బిడ్డలుగా నుండే భాగ్యమును మాకెప్పటికీ ప్రార్థింపచేయని అవతరించండి స్వామి. ఆమేన్. స్వాగతం ఓ జనులారా, సుమ స్వాగతం ఓ దైవజనమ, స్వాగతం ఓ జనులారా, సుమ స్వాగతం ఓ దైవజనమ. రండి యేసుని కొనియాడి, రండి యేసుని కొనియాడి, రక్షణ పొందగ ఈ బలిలో, రక్షణ పొందగ ఈ బలిలో. స్వాగతం ఓ జనులారా, సుమ స్వాగతం ఓ దైవజనమ, స్వాగతం ఓ జనులారా, సుమ స్వాగతం ఓ దైవజనమా. క్రీస్తునాథుని యందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మరి యొక్క నూతన దినమును ప్రభు మనకు ప్రసాదించినందుకు గాను కృతజ్ఞతలు తెలుపుతూ, ఈ నూతన దినమునందు మనలను సజీవులుగా ఉంచి తన సన్నిధికి పిలుచుకుని వచ్చిన ప్రభువునకు కృతజ్ఞతాస్థుతులు తెలుపుతూ ఈ బలిని సమర్పించుకుందాం. ఈ బలిలో మన యొక్క ప్రార్థన సహాయం అడిగినటువంటి వారు దేవుడు చేసిన అన్ని మేలులకు గాను కృతజ్ఞతలు తెలుపుతూ సాలే తంబి, కళావతి, శరణ్య, హర్షిత, మేరిమ్మ వీరి కుటుంబాన్ని దేవుడు దీవించాలి అని, బిడ్డల చదువులలో మంచి జ్ఞానాన్ని, తెలివిని, జ్ఞాపకశక్తిని ప్రభు ప్రసాదించాలి అని, తంబి చేస్తున్న పనిలో దేవుడు తోడుగా ఉండాలి అని మన యొక్క ప్రార్థన సహాయం కోరుతూ ఉన్నారు. వారి కుటుంబంలో మరణించిన సాలే సమూయేలు గారి యొక్క ఆత్మకు నిత్య విశ్రాంతిని దయచేయాలని ఈ బలి పూజలో ప్రార్థన చేద్దాం. అదేవిధముగా కార్మెల్ కృపా సన్నిధి రిట్రీట్ సెంటర్లో జరుగుతున్నటువంటి యొక్క కన్స్ట్రక్షన్ వర్క్లో ప్రభు తోడుగా ఉండి అన్ని విధాలుగా సహాయం చేస్తూ ఎటువంటి లోటు లేకుండా పనులన్నీ కూడా సఫలీకృతం అవ్వాలని, ఇక్కడ సేవ చేస్తున్నటువంటి గురువులను, సహాయం చేస్తున్నటువంటి ప్రతి ఒక్క బిడ్డను కూడా ప్రభు దీవించి ఆశీర్వదించాలని ప్రార్థన చేద్దాం. మరి ముఖ్యంగా చనిపోయిన ఆత్మలను జ్ఞాపకం చేసుకుందాం. మన కుటుంబాలలో ఎవరెవరైతే మరణించి ఉన్నారో వారి ఆత్మలకు ప్రభు నిత్య విశ్రాంతిని దయచేయాలని ఈ బలి పూజలో ప్రార్థన చేస్తూ, గర్భఫలం లేని బిడ్డలకు గర్భఫలాన్ని దయచేయాలని, వ్యాపారం చేస్తున్నటువంటి బిడ్డల యొక్క వ్యాపారాలలో ప్రభు తోడుగా ఉండి వారిని బలపరచాలి అని, ఆర్థికంగా వారిని నిలబెట్టాలి అని ఈ బలి పూజలో ప్రార్థన చేసుకుందాం. ఇవి ప్రభువైన నా పాటలు. నేను మీ అభివృద్ధినే కానీ వినాశనమును కోరను. అప్పుడు మీరు నాకు మొరపెట్టి ప్రార్థన చేయుదురు.
నేను మీ మనవిని ఆలింతును. మిమ్ము చెల్లాచెదురు చేసిన దేశముల నుండి తావుల నుండి మిమ్ము తోడుకొని వత్తును. పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. మన నాథుడైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతో నందురుగాక. క్రీస్తునాథుని యందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనం చేసినటువంటి ప్రతి తప్పిదమును, ప్రతి పాపాన్ని జ్ఞాపకం చేసుకుని ప్రభునికి సమర్పించి ఆయన పాదములను పట్టుకొని పశ్చాత్తాప హృదయముతో ప్రభుని అడుగుదాం. ఇదిగో ప్రభు అంటూ ఉన్నారు, ఉన్నవానికి మరి ఎక్కువగా ఇవ్వబడును, లేనివాని నుండి ఉన్నది కూడా తీసుకొనబడును అంటూ ఉన్నారు. పశ్చాత్తాప హృదయాన్ని ప్రభు మనకు ప్రసాదించాలి. ప్రభుని ప్రేమించే వారముగా, ప్రభుని కలుసుకునే వారముగా, ప్రభుతో ఐక్యముగా జీవించే వారముగా ఆ కృపను ప్రభు మనకు అనుగ్రహించాలని, అది ఉన్నతముగా మనలో ప్రభు ఇంకా పెంపొందించాలని ప్రార్థన చేస్తూ మనం చేసినటువంటి ప్రతి తప్పిదమును, ప్రతి పాపాన్ని ప్రభునికి సమర్పించుకొని ప్రభువు నుండి పాప మన్నింపును కోరుకుందాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములు ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపము చేసి తిని, ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన కర్తయ్యైన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని బ్రతిమాలు పొందుతున్నాను. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనపై దయచూపి మన పాపములను మన్నించి మనకు నిత్య జీవమును దయచేయునుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము. క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. ప్రభువైన ఓ మా సర్వేశ్వర, నిత్యము నిన్ను పూజించుటలోనే మాకు సంపూర్ణమును శాశ్వతమునైన ఆనందము కలదు. కనుక ఈ దివ్య కార్యములో మేము భయభక్తులతో పాల్గొని సంతోషించినట్లు మాకు సహాయపడము. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగయుగములు జీవించుచు పరిపాలించు మా ప్రభువును నీ కుమారుడనైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. మొదటి పఠనము మక్కాబీయులు 2వ గ్రంథము 7వ అధ్యాయము 1వ వచనము మరియు 20వ వచనం నుంచి 31వ వచనం వరకు. మరి ఒక మారు శత్రువులు 7 సోదరులను వారి తల్లిని బంధించిరి. రాజు వారిని కొరడాలతో కొట్టించెను. ధర్మశాస్త్రము నిషేధించిన పంది మాంసమును తినవలెనని వారిని నిర్బంధనం చేసెను. కానీ ఆ యువకులందరికంటే వారి తల్లి ఎక్కువగా ప్రశంసింపదగినది, ఎల్లరును జ్ఞప్తిలో ఉంచుకొని గౌరవింపదగినది. ఒక్కరోజునే ఆమె తన 7 కుమారుల మరణము కనులారా చూచెను. అయినను ఆమె ఆ ప్రభువుని నమ్మినది కనుక ఆ వేదనంతటిని ధైర్యముతో భరింపగలిగెను. ఆమె స్త్రీ ప్రేమను, పురుష ధైర్యమును కూడా వ్యక్తము చేయుచు తన కుమారుల్లో ఒక్కొక్కరిని మాతృభాషలో ఇట్లు ప్రోత్సహించెను. నాయనలారా, మీరు నా కడుపునెట్లు ఊపిరి పోసుకొంటిరో నేను ఎరుగను. మీకు జీవమును ఊపిరిని ఇచ్చినది నేను కాదు, మీ అవయములను ఒకటిగా అమర్చినది నేను కాదు. ప్రపంచమును సృజించిన వాడును, నరులను పుట్టించిన వాడును, అన్ని ప్రాణులను చేసిన వాడనైనా దేవుడే మిమ్ము కలిగించెను. మీరు మీ ప్రాణముల కంటే కూడా ఆ ప్రభు ఆజ్ఞలను అధికముగా గౌరవించుచున్నారు కనుక ఆ కరుణామయుడైన దేవుడు మీకు మరలా జీవమును, ఊపిరిని దయచేయును. ఆ తల్లి మాటలు విని అంటియోకాసు ఆమె తనను ఎగతాళి చేయుచున్నదనుకొనెను. కనుక అతడు ఆమె కడగొట్టు కుమారునికి తన పూర్వుల సంప్రదాయములను విడనాడమని శక్తి కొలది చెప్పి చూచెను. ఆ బాలుడు తన మాట వినినచో తాను అతనిని ధనవంతుని సుప్రసిద్ధుని చేయుదునని భాష చేసెను. ఇంకను ఇతనిని గొప్ప అధికారిని చేసి రాజమిత్రుల జాబితాలో చేర్తునని కూడా చెప్పెను. కానీ ఆ బాలుడు రాజు మాటలను
లక్ష్యము చేయలేదు. కనుక రాజు ఆ బాలుని ఒప్పించి అతడి ప్రాణములను కాపాడమని తల్లిని హెచ్చరించెను. అతడు చాలాసేపు నచ్చచెప్పిన తరువాత ఆ తల్లి కుమారుని హెచ్చరించుటకు అంగీకరించెను. ఆమె పుత్రుని మీదికి వంగి క్రూరుడైన ఆ రాజునకు తలవంపులు కలుగునట్లుగా మాతృభాషలో ఇట్లు చెప్పెను: నాయనా, నా పైన జాలి చూపుము. నిన్ను 9 నెలలు నా కడుపున మోసితిని, 3 ఏండ్లు పాలిచ్చి పెంచితిని, నిన్ను అన్నపానీయాలతో పోషించి ఈ ఈడు వాణినిగా చేసి తిని. బిడ్డ, నీవు భూమి ఆకాశములను వానిలో కనిపించు సమస్త వస్తువులను పరిశీలించి చూడుము. దేవుడే శూన్యము నుండి వానన్నిటినీ కలిగించునని తెలుసుకొనుము. ఆయన నరులను కూడా అట్లే కలిగించెను. నీవు ఈ నరహంతను చూచి భయపడవలదు. దేవుడు ఇప్పుడు నీ ప్రాణములు అర్పించి నీవును నీ సోదరులకు తగినవాడివి అని అనిపించుకొనుము. ఇట్లు చేయుదవేని నేను ప్రభు అనుగ్రహము వలన నీ సోదరులతో పాటు నిన్నును మరలా స్వీకరింపగలుగుదును. ఆమె ఈ మాటలను ముగింపక మునుపే బాలుడు, రాజా, నీవింకనూ దేని కొరకు వేచియున్నావు? నేను నీ ఆజ్ఞను పాటింపను. మోషే మా పితరులకిచ్చిన ధర్మశాస్త్ర విధులను మాత్రమే అనుసరింతును. నీ మట్టుకు నీవు మా ప్రజలను సకల విధులైన క్రూర హింసలకు గురి చేయ చూచితివి. నీవు ప్రభు శక్తిని తప్పించుకోజాలవు. ఇది ప్రభు వాక్కు. సర్వేశ్వనికి వందనం. తేనెలూరి ప్రభుని మాటలు, జీవము సగు దివ్య పలుకులు. తేనెలూరి ప్రభుని మాటలు, జీవము సగు దివ్య పలుకులు. వినరండి, కనరండి, వినరండి, కనరండి. వాక్యానుసారము నడువగరండి, వాక్యానుసారము నడువగరండి. హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రభువు మీతో ఉండునుగాక, మీ ఆత్మతో నిందురుగాక. పునీత లూకా గారు వ్రాసిన పవిత్ర సువిశేషంలోని భాగము. ప్రభువా, మీకు మహిమ కలుగునుగాక. లూకా సువార్త 19వ అధ్యాయము పరిశుద్ధ వచనములు 11వ వచనము నుండి 27వ వచనం వరకు. ప్రజలు ఈ మాటలు వినుచుండగా యేసు యెరూషలేమును సమీపించుచుండుట వలన పరలోక రాజ్యము వెంటనే అవతరింపనున్నదని ప్రజలు తలంచుచుండుట వలన యేసు వారికి ఒక ఉపమానమును చెప్పెను. యేసు ఇట్లు చెప్పనారంభించెను: గొప్ప వంశస్థుడు ఒకడు రాజ్యము సంపాదించుకుని రావాలియునని దూరదేశమునకు వెళ్ళెను. అతడు తన 10 మంది సేవకులను పిలిచి తలొకొక నాణెమును ఇచ్చి, నేను తిరిగి వచ్చు వరకు ఈ ధనముతో వ్యాపారము చేసుకొనుడు అని చెప్పాను. ప్రజలు అతనిని ద్వేషించిరి. అందుచే వారు, ఇతడు మమ్ములను పరిపాలించుట మాకు సమ్మతము కాదు అని రాయబారులతో చెప్పి పంపిరి. అతడు అట్లు రాజ్యమును సంపాదించుకొని తిరిగి వచ్చినప్పుడు ఒక్కొక్కడు ఎటుల వ్యాపారము చేసినది తెలుసుకొనుటకు సేవకులను తన వద్దకు పిలిపించెను. మొదటి వాడు వచ్చి, అయ్యా, నీవిచ్చిన సొమ్ముతో ఇంకను 10 నాణెములను సంపాదించి తిని అని చెప్పాను. అందుకు అతడు ఆ సేవకునితో, మంచిది, నీవు నమ్మిన బంటువు, స్వల్ప విషయములందు శ్రద్ధ వహించితివి, కనుక నిన్ను 10 పట్టణములకు అధిపతిని చేసేదను అనెను. రెండవ వాడు వచ్చి, అయ్యా, నీవిచ్చిన సొమ్ముతో ఇంకను 5 నాణెములను సంపాదించి తిని అని చెప్పాను. నిన్ను 5 పట్టణములకు అధిపతిని చేసేదను అని అతడు చెప్పాను. మరొకడు వచ్చి, అయ్యా, ఇదిగో నీ నాణెము,
దీనిని మూట కట్టి ఉంచి తిని. నీవు కఠినుడవు, నీవు అనిన నాకు భయము. నీవు ఇయ్యని దానిని తీసుకునేదవు, విత్తని దానిని కోయదు అని చెప్పాను. అందుకు అతడు, ఓరి దుష్టుడా, నీ మాటలతోనే నీవు నిన్ను దోషివని రుజువు చేసుకొనుచున్నావు. కఠినుడనని, పెట్టని దానిని తీసుకునేదనని, విత్తని దానిని కోసుకునేదనని నీవు ఎరుగుదవు. అట్లయినచో నా సొమ్మును ఎందుకు వడ్డీకి ఇవ్వలేదు? నేను తిరిగి వచ్చినప్పుడు వడ్డీతో సైతము పుచ్చుకునేవాడను అని చెప్పి అతడు తన చెంతనున్న వారితో, వాని వద్ద ఆ నాణెమును తీసుకుని 10 నాణెములున్న వాని కిండు అని చెప్పాను. అప్పుడు వారు, స్వామి, వాని వద్ద ఇప్పటికే 10 నాణెములున్నవి గదా అని పలికిరి. అందుకు ఆయన, ఉన్నవానికే ఇంకను ఇవ్వబడును, లేని వాని నుండి వాని వద్దనున్న కొంచెము కూడా తీసుకొనబడును. మంచిది, నా పాలనను అంగీకరింపని నా శత్రువులను వెంటనే ఇచ్చటకు తీసుకుని వచ్చి నా సమక్షంలోనే వారి తలలు తీయడు అని అతడు చెప్పాను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తు ఆమెకు స్తుతి కలుగునుగాక. అర్పణ గీతం పాడు. నీ చేతిలో రొట్టెను నేనయ్యా, వీరువు యేసయ్యా, వీరువు యేసయ్యా, ఆశీర్వదించు యేసయ్యా. నీ చేతిలో రొట్టెను నేనయ్యా, వీరువు యేసయ్యా. తండ్రి ఇంటి నుండి పిలచితివి, ఆనాడు ఆశీర్వదించితివి. అబ్రహాముగా మార్చితివి. తండ్రి ఇంటి నుండి పిలచితివి, అబ్రామును ఆశీర్వదించితివి. అబ్రహాముగా మార్చితివి. నీ చేతిలో రొట్టెను నేనయ్యా, వీరువు యేసయ్యా, వీరువు యేసయ్యా, ఆశీర్వదించు యేసయ్యా. సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించుచున్న ఈ బలి సర్వశక్తి గల పితి అయిన సర్వేశ్వరునికి అంగీకారమగునట్లు ప్రార్థించుదము. మహిమ కొరకును, మన ప్రయోజనం కొరకును, శ్రీ సభ ప్రయోజనం కొరకును ఈ కరముల దారి బలిని స్వీకరింతురుగాక. ఓ ప్రభువా, మహావైభవంతో నిండి ఉన్న నీ సమక్షములో మేమర్పించు ఈ బలి నీ ఎడల మాకు గల భక్తి పెరుగుదలకును, మాకు శాశ్వతమైన జీవనమును పొందుటకును దోహదపడునుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక, మీ ఆత్మతో నిందురుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదాము. వారికి కృతజ్ఞత తెలుపుట న్యాయము. ప్రభువైన దేవా, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఏ చోటను నీకు కృతజ్ఞతా వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. మేము చేయు స్తుతి నీకు అవసరము లేదు. మేము నీకు వందనములు అర్పింపవలయననెడు మాలోని కోరికయు నీ వరప్రసాదమే. మా స్తుతులు నీ మహిమను ఏమాత్రమును అధికము చేయలేకున్నను మా ప్రభువకు క్రీస్తు ద్వారా అనుగ్రహ జీవితమందు వృద్ధి చెందుటకు మాకు ఎక్కువగా సాయపడుచున్నవి. కావున ఇహపరములతోనూ దూతల గాయక బృందముతోనేకమై ఉప్పొంగుచు మేము నీ మహిమను స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు, 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 పరలోకమున భూలోకమున నీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతన ఓసాన,
ప్రభు నామన వేంచేసిన వారు ధన్యులు. మహోన్నత నా హోసానా. అందరం కూడా మోకరించి ప్రత్యేక విధముగా మన బిడ్డలను జ్ఞాపకం చేసుకుని బిడ్డల కొరకు ప్రార్థన చేద్దాం. కుటుంబ అవసరతల కొరకు ప్రార్థన చేద్దాం. ఆరోగ్యము కొరకు ప్రార్థన చేద్దాం. మరి ముఖ్యంగా మన ప్రార్థన సహాయం అడిగిన బిడ్డలందరి కొరకు ప్రార్థన చేస్తూ ఈ బలి పూజలో మా కొరకు ప్రార్థించండి అని తమ విన్నపములను తెలియచేసినటువంటి కుటుంబం కొరకు ప్రత్యేక విధముగా ప్రార్థన చేద్దాం. కార్మెల్ సభలో ఉన్నటువంటి గురువులందరినీ ప్రభు దీవించి ఆశీర్వదించాలి అని, మరి ముఖ్యముగా కార్మెల్ కృపా సన్నిధి ధ్యాన కేంద్రంలో పనిచేస్తున్నటువంటి గురువులను ఆధ్యాత్మికంగా బలపరుస్తూ ఆత్మలను రక్షించే భారాన్ని ఆ ప్రభు ప్రసాదించాలని ప్రత్యేక విధముగా ప్రార్థన చేద్దాం. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్ర ఆత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ ప్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభు అయిన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకునినప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞతావందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకుని భుజింపుము. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆరాధనా ఆరాధనా యేసయ్యా ఆరాధనా 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 యేసయ్యా ఆరాధనా. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని మరలా నీకు కృతజ్ఞతావందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఆరాధనా ఆరాధనా యేసయ్యా ఆరాధనా 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 యేసయ్యా ఆరాధనా. ఇది విశ్వాస రహస్యము. మీ మరణం ప్రకటించదము, మీ ఉత్థానం చాటెదము. మీరు మరలా వచ్చు వరకు వేచి ఉందము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునసుకి అప్పమును రక్షణ పాత్రమును నీకు సమర్పించుచున్నాము. నీ సముఖమున నిలచి నీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులనుగా చేసినందుకు నీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలువారమగు మమ్ము పవిత్ర ఆత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న నీ శ్రీ సభను జ్ఞాపకముంచుకునుము. మా లియో జగత్ గురువును, మా ప్రకాష్ పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును నీ ప్రేమయందు పరిపూర్ణులను చేయుము. ఉత్థానమగుదమని నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరమందు చనిపోయిన మా కుటుంబ సభ్యులందరినీ కూడా జ్ఞాపకముంచుకునుము. వారిని నీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకునుము. మా అందరిపై దయ చూపి దేవుని కన్యతలయగు మరియమాతతోనూ పునీత అపోస్తలులతోనూ ఆది నుండి నీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితముల భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడగు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తు నందు
సర్వశక్తిగల పితి అయిన సర్వేశ్వర, పవిత్ర ఆత్మతో ఏకమయ్యుండు నీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. అందరము కూడా లేచి నిలబడి ఆ ప్రభువు నేర్పించినటువంటి పరలోక ప్రార్థనను భక్తితో ప్రార్థించుకుందాం. పరలోకమందుండెడు మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడిన గాక, మీ రాజ్యం వచ్చిన గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరును గాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికివ్వండి. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులు మీరు మన్నించండి. మమ్ము శోధన యందు ప్రవేశింపని ఒక అన్ని కీళ్ళ నుండి మమ్ము రక్షించండి. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహము వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తలులతో వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపములను లెక్కింపక నీ శ్రీ సభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా, ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతో నందురుగాక. ఒకరికొకరు సమాధానము తెలుపుకుందము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోకం యొక్క పాపములను పరిహరించుట వారా మాకు దయచూపండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోకం యొక్క పాపములను పరిహరించుట వారా మాకు దయచూపండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోకం యొక్క పాపములను పరిహరించుట వారా మాకు శాంతిని దయచేయండి. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించిన క్రీస్తు ప్రభువు. ఈ గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. మీరు నా యందు ప్రవేశించుకునే పాత్రని కాను, కానీ మీరు ఒక మాట పలికిన నా ఆత్మ స్వస్థ పొందును. క్రీస్తు శరీర రక్తములు మనలను నిత్య జీవితమును కాపాడునుగాక. ఆమేన్. క్రీస్తుని ఆత్మమా, క్రీస్తుని శరీరమా, క్రీస్తుని రక్తమా, నన్ను కడుగుమయ్యా, ఓ దేవా నన్ను కడుగుమయ్యా. క్రీస్తుని ఆత్మమా, క్రీస్తుని శరీరమా, క్రీస్తుని రక్తమా, నన్ను కడుగుమయ్యా, ఓ దేవా నన్ను కడుగుమయ్యా. మనసుల నింపే మహనీయుడాని జ్ఞానము ఒసగుమయ్యా. మనసుల నింపే మహనీయుడాని జ్ఞానము ఒసగుమయ్యా. ఓ దేవా, క్రీస్తుని ప్రక్కల నుండి కారి పడిన నేల నన్ను కడుగుమయ్యా. ఓ దేవా నన్ను కడుగుమయా. క్రీస్తుని ఆత్మమా, క్రీస్తుని శరీరమా, క్రీస్తుని రక్తమా, నన్ను కడుగుమయా. ఓ దేవా నన్ను కడుగుమయ్యా. పునీత ఇన్యాసి వారు చేసిన జపము. క్రీస్తుని ఆత్మమా, క్రీస్తుని శరీరమా, క్రీస్తుని రక్తమా, క్రీస్తుని ప్రక్కలో నుండి కారుపడిన నీళ్ళ, క్రీస్తుని అనుభవించిన కష్టమా, ఓ మంచి యేస్వా
మీ గాయముల లోపల నేను మిమ్ము ఎడబాయినట్లు దుష్ట శత్రువుల చేతిలో దొరకకుండా నా మరణ సమయమందు నన్ను మీ సన్నిధికి, అప్పుడు మీ పునీతులతో కూడా ముగింపులేని కాలము నేను మిమ్ము స్తుతింతునుగా. మహామధురముతో నిండిన మంచి యేసువా, దాసురాలైన నేను దేవరవారి సముఖంలో మోకాళ్ళ మీద నిలిచి సాష్టాంగపడి నా చేతులను నా కాళ్ళను తొలిచినారని, నా ఎముకలను ఎంచినారని దేవరవారి పేరిట పూర్వకాలమందు దావీదు దీర్ఘదర్శి వచించిన దానిని నేను జ్ఞాపకపరుచుకొని దేవరవారి యొక్క 5 గాయములను మిక్కిలి భక్తి పట్టుదలతోనూ దుఃఖముతోనూ నా అంతరంగమునందు విచారించి తలంపుచే ధ్యానించుడు ఈ సమయమందు దృఢమైన విశ్వాసము, నమ్మిక, దైవ ప్రేమనుడు సుకృత పుణ్యములను, నా పాపముల మీద నిజమైన మనస్తాపమును, వానిని దిద్దుకొన మిక్కిలి దృఢమైన ప్రతిజ్ఞను నా హృదయమునందు నవదరింపవలనని నా మంచి యేసువా, దేవరవారిని నా ఆత్మ యొక్క మేలైన ఆకాంక్షతో బ్రతిమాలి ప్రార్థించున్నాము. ఆమేన్. దేవుని చెంత ఉండుటే నాకు క్షేమకరము. నేను ప్రభువు అయిన దేవుణ్ణి ఆశ్రయించితిని. అతడు చేసిన కార్యములనెల్లా ప్రకటన చేయుదును. ప్రార్థించుదము. ఓ ప్రభువా, నీ కుమారుని జ్ఞాపకార్థము ఈ దివ్య బలిని సమర్పించితిమి. ఇది మా యందు నీ ఎడల గల భక్తిని అధికము చేయునుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతో నందరుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్రాత్మదేవుడు మిమ్ములను, మీ బిడ్డలను, మీ కుటుంబములను, గృహములను, మీ పాడి పంటలను, పనులను, ఉద్యోగములను, ప్రయాణములను ఆశీర్వదించి దీవించి మీ అందరికీ మంచి ఆయురారోగ్యములు దయచేయునుగాక. ఆమేన్. దివ్య బలి పూజ సమాప్తమైనది. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. సద్గుణరాశి ఓ మరియ తల్లి, సన్నుతించెదం సదా నిన్ను పొగడెదన్. సద్గుణరాశి ఓ మరియ తల్లి, సన్నుతించెదం సదా నిన్ను పొగడెదన్. అమ్మా అమ్మా మరియా, అమ్మా అమ్మా మాతా, అమ్మా అమ్మా మరియా, అమ్మా అమ్మా మాతా. సద్గుణరాశి ఓ మరియ తల్లి, సన్నుతించెదం సదా నిన్ను పొగడెదన్. పరలోక దూతలు నిన్ను పొగడగా, ధరయందు జనులు నుతించగా. పరలోక దూతలు నిన్ను పొగడగా, ధరయందు జనులు నుతించగా. మనుజాలి అంతటిలో మాన్యురాలవు, మనుజాలి అంతటిలో మాన్యురాలవు. మార్గము చూపెడి దేవమాతవు, మార్గము చూపెడి దేవమాతవు. సద్గుణరాశి ఓ మరియ తల్లి, సన్నుతించెదం సదా నిన్ను పొగడెదన్. దిగిరావయ్యా మాపై దిగిరావయ్యా, దిగిరావయ్యా మాపై దిగిరావయ్యా, దిగిరావయ్యా ఇలపై దిగిరావయ్యా, దిగిరావయ్యా ఇలపై దిగిరావయ్యా.
పరిశుద్ధ ఆత్మ దిగిరావయ్యా, పరలోక అగ్ని కురిపించయ్యా. పరిశుద్ధ ఆత్మ దిగిరావయ్యా, పరలోక అగ్ని కురిపించయ్యా. యోర్దాను నదిలో యేసుపైన దిగి వచ్చిన పావుర రూపమా, మా పైన దిగిరావయ్యా. ఆదిలో జలములపై కదలాడిన ఆత్మ దిగిరావయ్యా. ఆదిలో జలములపై కదలాడిన ఆత్మ దిగిరావయ్యా. దిగిరావయ్యా, మాపై దిగిరావయ్యా. దిగిరావయ్యా, మాపై దిగిరావయ్యా. దిగిరావయ్యా, ఇలపై దిగిరావయ్యా. దిగిరావయ్యా, ఇలపై దిగిరావయ్యా. పరిశుద్ధ పరమదివ్య సప్రసాదమునకు సదాకాలము ఆరాధన, స్తుతి, స్తోత్రం, మహిమ, నమస్కారములు కలుగునుగాక. పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగునుగాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎల్లప్పుడు సదాకాలం కలుగునుగాక. పరిశుద్ధ పరమదివ్య సప్రసాదమునకు సదాకాలము ఆరాధన, స్తుతి, స్తోత్రం, మహిమ, నమస్కారములు కలుగునుగాక. పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగునుగాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎల్లప్పుడు సదాకాలం కలుగునుగాక. పరిశుద్ధ పరమదివ్య సప్రసాదమునకు సదాకాలము ఆరాధన, స్తుతి, స్తోత్రములు కలుగునుగాక. పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగునుగాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎల్లప్పుడు సదాకాలం కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ద లార్డ్, 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 ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. We praise you, Jesus. 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 We love you, Jesus. I love you, Jesus. We love you, Jesus. I love you, Jesus. I love you, Jesus. I love you, We Jesus. worship you, Jesus. We 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 worship you, Jesus. Praise the Lord. 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 కీర్తనల గ్రంథము 95వ అధ్యాయము 6వ వచనములో 2 శిరము వంచి అతడిని ఆరాధించుదము, మనలను సృజించిన ప్రభువు ముందట మోకరిల్లుదము. అతడు మన దేవుడు, మనము అతడు కాచి కాపాడు ప్రజలము, అతడు మేపు మందలము. నేడు మీరతడి మాట వినినా ఎంత బాగుండును. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దావీదు కీర్తనకారుడు దైనందిన తన యొక్క ప్రార్థనా జీవితంలో ఆయన తన గుడారమున ప్రతిష్ట చేయబోతున్నటువంటి ఆ మందసము ముందట మోకరించి ప్రార్థన చేస్తూ ఆ ప్రభువుని పొగుడుతూ ఆ ప్రభువుని మహిమపరచడానికి ఆయన ఇశ్రాయేలీలతో మాట్లాడుతున్నటువంటి మాటలు ఏమిటి అంటే, ఇదిగో 2 శిరమును వంచి అతడిని ఆరాధించుదము, మనలను సృజించిన ప్రభువు ముందట మోకరిల్లుదము. అతడు మన దేవుడు, మనము అతడు కాచి కాపాడు ప్రజలము, అతడు మేపు మందలము. నేడు మీరతడి మాట వినినా ఎంత బాగుండును అని దావీదు పలుకుతూ ఉన్నారు. క్రీస్తునాథునియందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోండి. మీ ప్రార్థన జీవితాన్ని బట్టి, మీరు దేవునితో చేస్తున్నటువంటి సహవాసమును బట్టి,
మీరు దేవునిలో ఎలా జీవిస్తూ ఉన్నారో ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోండి. ప్రభుని దగ్గరకు ఎలా వస్తూ ఉన్నారో ఒకసారి మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి, ఆత్మ పరిశీలన చేసుకోండి. దావీదు కీర్తనాకారుడు అంటూ ఉన్నాడు, శిరమును వంచి ఆయనను ఆరాధించమంటూ ఉన్నారు, ఆయన మనలను సృజించిన దేవుడు అని అంటూ ఉన్నారు. నిజమే ప్రియ దేవుని బిడ్డలారా, ఇదిగో ఆయన మనలను కాచి కాపాడే కాపరి అని కూడా అంటూ ఉన్నారు. అవును, ఆ గొప్ప కాపరి ముందు, ఆ ప్రభును ముందు, ఆ మనలను సృజించిన ఆ దేవుని ముందు శిరమును వంచి ప్రార్థించే వారముగా, సాష్టాంగ పడే వారముగా ఉండాలని ప్రయత్నం చేద్దాం ప్రియ దేవుని బిడ్డలారా. చూడండి, మనము పొద్దున లేచినప్పటి నుండి ఇప్పటి వరకు కూడా ఎవ్వరికి ఎటువంటి అపాయం కలగకుండా, ఎటువంటి ప్రాణహాని లేకుండా, మంచి ఆహారముతో, మంచి నీటితో, మంచి గాలితో ఇట్లా మనలను సజీవులుగా ఉంచి ఈరోజు ఈ సమయంలో ఈ నిజదేవుడు, జీవము కలిగినటువంటి ప్రభువు మనలందరినీ కూడా తన సన్నిధికి తీసుకుని వచ్చి ఉన్నాడు. అందుకు కృతజ్ఞతలు తెలుపుతూ ఆయన ముందు మనము శిరమును వంచి సాష్టాంగపడి ఆయనను ఆరాధించాలంట. ఈ రోజంతటిలో చూడండి, ఎటువంటి అపాయం అనేది మనకు కలగకుండా, ఎటువంటి ఇబ్బందులు అనేవి లేకుండా, ఎటువంటి కీడు మనలను అనుసరించకుండా తన దూతల ఆధీనంలో ఉంచి మనలను నడిపిస్తూ ఉన్నాడు. అందుకనే ఈరోజు మనం వచ్చి ఇక్కడ కూర్చొని ఆ ప్రభువునికి కృతజ్ఞతలు తెలిపే వారముగా ఉంటూ ఉన్నాం. ఆ ప్రభువు మనలను ఎలా కాచి కాపాడుతూ ఉన్నాడంటే 91వ కీర్తనలో 11, 12 వచనాలను చదివితే మనకు చక్కగా అర్థమవుతూ ఉన్నది. ప్రభువు నిన్ను తన దూతల ఆధీనమున ఉంచును, నీవు ఎచ్చటికి వెళ్ళినను వారు నిన్ను కాపాడుచుందురు, నీ కాళ్ళు రాతికి తగిలి నవ్వకుండునట్లును వారు నిన్ను తమ చేతులలో ఎత్తి పట్టుకుందరు. 14వ వచనంలో ప్రభు అంటూ ఉంటారు, నన్ను ప్రేమించు వారిని నేను రక్షించెదను, నా ప్రభావమును అంగీకరించు వారిని నేను కాపాడేదనని. ఈరోజు మనమందరము కూడా ఆ దేవుని సన్నిధిలో ఉన్నాము, ఆ దేవునికి లోబడుతూ ఉన్నాము, ఆ దేవుని ప్రేమిస్తూ ఉన్నాము. కాబట్టి ప్రేమించడానికి ప్రయత్నిస్తూ ఆ ప్రభునితో ఉండటానికి మనము ఆయన చెంతకు వస్తూ ఉన్నాము. కాబట్టి ఆ ప్రభు పలుకులు మన జీవితంలో నెరవేరుతూ ఉన్నాయి ప్రియ దేవుని బిడ్డలారా. అందుకు మనము ఈ ప్రభువుకి కృతజ్ఞతలు తెలిపే వారముగా ఉండాలి. చూడండి, ఎటువంటి అపాయం కలగకుండా తన దూతల ఆధీనంలో ఉంచి మన పనులలో, ప్రయాణాలలో, ఉద్యోగాలలో, చేసే ప్రతిక్రియలో కూడా తన యొక్క దూతలను మన యొక్క ఆధీనంలో ఉంచుతూ ఉన్నారు. మనందరిని కూడా ఆ దూతలతో ఉంచుతూ ఉన్నారు. ఆ దూతలు ఎటువంటి అపాయం అనేది మనకు కలగకుండా, మన పాదములు త్రొట్రిల్లకుండా ఇదిగో మనలను ప్రభువు కాపాడుతూ ఉన్నారు అని ఈనాడు మనం కీర్తనల గ్రంథంలో చూస్తూ ఉన్నాం. ఎందుకు ఆ ప్రభు అంటూ ఉన్నారు, నన్ను ప్రేమించు వారిని నేను రక్షించేదను అని. నిజమే, ఇప్పటి వరకు కూడా మనకి ఎటువంటి అపాయం వాటిలో లేదు, సురక్షితముగా ఉన్నాం. ఎందుకు అంటే మనము ప్రభుని ప్రేమించే వారముగా ఉన్నాము కాబట్టి ఆయన మనలను కాచి కాపాడేవాడుగా, రక్షించేవాడుగా ఉంటూ ఉన్నాడు. శారీరకముగా రక్షించబడుతూ ఉన్నాం, బాహ్యముగా రక్షించబడుతూ ఉన్నాం, బాహ్యముగా బలముగానే ఉన్నాం, శక్తి కలిగి ఉన్నాం, పని చేసుకోగలుగుతూ ఉన్నాం. మరి ఆత్మీయంగా ఎలా ఉంటూ ఉన్నాం? ఆత్మీయతలో బలము పొందుకోగలుగుతూ ఉన్నామా? ఆత్మీయ జీవితంలో శక్తిని మనం పొందుకోతున్నామా? ఆత్మీయతలో ప్రభుని ప్రేమించే వారముగా ఉంటూ ఉన్నామా? ఆ ప్రేమను బట్టి మన ఆత్మను రక్షించేవాడుగా ప్రభు మన చెంతకు వస్తూ ఉన్నాడా లేదా అని ఆత్మ పరిశీలన చేసుకుంటూ అందరం కూడా మోకరిద్దాం. అందరం కూడా మోకరించి ఈ 2 వచనాలను వినినటువంటి ఈ యొక్క ప్రభు పలుకులను మన హృదయంలో మననం చేసుకుంటూ, జ్ఞాపకం చేసుకుంటూ, ఈ ప్రభు నన్ను ప్రేమిస్తూ ఉన్నాడే, నా ప్రభు నన్ను ప్రేమిస్తూ ఉన్నాడే, నన్ను తనను ప్రేమించేవారుగా చేస్తూ నన్ను రక్షించడానికి తన సన్నిధికి పిలుచుకుని వస్తూ ఉన్నాడంటూ ఆత్మ పరిశీలన చేసుకుందాం. ఒకవేళ ఈ రోజంతటిలో మనం చేస్తున్న పనిలో, ప్రయాణాలలో, అన్ని విధాల ఆలోచనలో
ఎప్పుడైనా దేవునికి సమయాన్ని ఇవ్వడం మర్చిపోయినట్టు ఉన్నాయేమో, దేవునికి దూరమైనటువంటి సమయములు ఉన్నాయేమో. ప్రతిదీ కూడా ప్రభునికి సమర్పిద్దాం. అయా, నీ దగ్గరికి రావడానికి నీ కృపను నాకు దయచే, నిన్ను ప్రేమించడానికి ఆ హృదయాన్ని, ఆ మనసును నాకు దయచే, నిన్ ద్వారా నేను రక్షించబడటానికి, నిన్ను హత్తుకోవడానికి ఆ కృపను నాకు దయచే ప్రభువా. సమస్తము ఎరిగిన జ్ఞాని, గొప్ప దేవుడివయ్యా, నీకు మించిన దైవము లేదు, నీ ఒక్కడవే ప్రభువా మా దైవము అంటూ మనల్ని మనము ఆత్మ పరిశీలన చేసుకుంటూ హృదయంలో ప్రభుని పొగుడుదాం, హృదయంలో ప్రభుని ఆరాధిద్దాం, హృదయంలో ప్రభుని స్తుతిద్దాం, మహిమపరచుదాం. నీ స్తుతి ప్రార్థనలను ఆలకించడానికి ప్రభు సిద్ధముగా ఉన్నాడు. నీతో కలిసి నడవడానికి, నీతో కలిసి ప్రయాణం చేయడానికి, నీ ప్రయాణమంతటిలో కూడా తోడుగా ఉండటానికి ప్రభు సిద్ధముగా ఉన్నాడు. ఆ ప్రయాణము ఆ ప్రభుని చేరు వరకు, ఆ ప్రయాణము ఆ ప్రభుని కలుసుకునే వరకు ఆ ప్రభు నీతో నడవబోతూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆత్మ పరిశీలన చేసుకుందాం. ప్రభుని శిరము వంచి ఆరాధించండి అంటూ ఉన్నాడు కీర్తనాకారుడు. ఎలా ప్రభుని ఆరాధించగలుగుతూ ఉన్నాం? దివ్య బలి పూజ ద్వారా, దివ్య సప్రసాద ఆరాధన ద్వారా నిజదేవునిని మన హృదయంలోనికి స్వీకరించుకోగలుగుతూ ఉన్నామా? నిజదేవుణ్ణి మనము కలుసుకోగలుగుతూ ఉన్నామా? నిజదేవునితో మనం మాట్లాడగలుగుతూ ఉన్నామా లేదా? ఆత్మ పరిశీలన చేసుకుందాం. ప్రతిరోజు ప్రతి సమయంలో ప్రభు మనతోనే ఉంటూ ఉన్నాడు. నీవు ఎచ్చటికి వెళ్ళినను నేను నీకు తోడై ఉండి నీ ఇరుప్రక్కల నేను నడిచెదను అంటూ ఉన్నాడు. నిన్ను విడువను ఎడబాయను అంటూ ఉన్నాడు. ప్రీతివని బిడ్డలారా, ఆ ప్రభుని ఆరాధిద్దాం. ఇదిగో ఉన్న చోట నుండి ఉన్నతముగా ఆశీర్వదించబడటానికి, ఉన్న చోట నుండి ఉన్నతముగా ప్రభుని ఆరాధించేవారముగా ఉండడానికి, ఉన్న చోట నుండి ఉన్నతముగా ఆత్మీయమైనటువంటి ఆశీర్వాదాలను, ఐశ్వర్యాన్ని పొందుకోవడానికి ఆ ప్రభు కరుణ మన మీద చూపాలని, ప్రభుని యొక్క కంటి చూపు మన ఎడల ఉండాలని, ప్రభు తేజస్సు మనలను కప్పాలి అని, ప్రభు వెలుగులో మనలను నడిపించాలి అని, మన ఉన్నటువంటి అంధకారం నుండి ప్రభు మనలను బయటకు తీసుకుని వచ్చి ఈ సప్రసాదనాథుడు, ఈ గొప్ప దేవుడు, ప్రభువు, రాజులకు రాజు, ప్రభులకు ప్రభువు మనలకు వెంటుండి మనం చేసే ప్రతి క్రియలో, ప్రతి పనిలో ఆ ప్రభు హస్తము తోడుగా ఉండాలని ప్రార్థన చేద్దాం. మన బిడ్డల భవిష్యత్తు కొరకు ప్రార్థన చేద్దాం. వారి చదువుల కొరకు ప్రార్థన చేద్దాం. వారి పనుల కొరకు ఇదిగో ప్రార్థన చేద్దాం. ఎంతోమంది మన ప్రార్థనల సహాయం అడుగుతూ ఉన్నారు. చూడండి, మన సంఘములో, మన కుటుంబాలలో, మన యొక్క బంధుమిత్రాదులలో మనతో పాటు ఉన్నవారే మన ప్రార్థన సహాయం కోరేవారు ఎక్కువగా ఉన్నారు. వారు చేస్తున్నటువంటి పనులను బట్టి, వారు చేసే కార్యాలను బట్టి ఇదిగో కుటుంబంలో లేమితనముతో ఉంటూ బాధపడుతూ కూడా ప్రభుని స్తుతించేవారు ఉంటూ ఉన్నారు. వారి కొరకు ప్రార్థన చేద్దాం. ఇదిగో వారికి లేమి అన్నవి కూడా ప్రభు సమకూర్చే విధముగా ప్రార్థన చేద్దాం. ఎవ్వరికి ప్రభు ఎటువంటి కొరత లేకుండా, ఎవరికి ఏది తక్కువ కాకుండా ఆ ప్రభువు తను ప్రేమిస్తున్న మన ఎడల ఆ గొప్ప కార్యం చేయాలని ప్రార్థన చేద్దాం. గృహ నిర్మాణాల కొరకు ఎదురు చూస్తున్నటువంటి బిడ్డలు ఆర్థికంగా స్తోమత లేక బాధపడుతూ ఇదిగో పనులు ఆగిపోతున్న సమయాలు కూడా ఉంటూ ఉన్నాయి. ఆ బిడ్డలందరి ఎడల ప్రభు కృప అపారముగా చూపిస్తూ ఇదిగో నా కృప నీకు చాలును అంటున్నటువంటి ఆ మాటను మన హృదయంలో ఉంచుకొని వారు నిర్మించుకోబోతున్నటువంటి గృహములను, ఆ నిర్మాణం అంతట్లో కూడా ప్రభు ఆర్థికంగా సహాయం చేస్తూ నిలబెడుతూ బలపడాలని ప్రార్థన చేద్దాం. మరి ముఖ్యముగా గర్భఫలం లేని బిడ్డల కొరకు ప్రార్థన చేద్దాం. ప్రియ దేవుని బిడ్డలారా, ఇది అతి శ్రేష్టమైనటువంటి సమయము. ప్రభువే తన సింహాసనమును ఇదిగో మన పీఠము చింత ఉంచి, ఈ పీఠము మీద తానే సింహాసనాసీనుడై మన ప్రార్థనలను ఆలకిస్తూ ఉండగా గర్భఫలం లేని బిడ్డలందరినీ కూడా జ్ఞాపకం చేసుకుందాం. మన స్నేహితులలో ఉన్నారు, బంధువులలో ఉన్నారు, తెలిసిన వారిలో ఉన్నారు, ఎంతోమంది ప్రార్థన సహాయం అడిగిన వారు కూడా ఉన్నారు. ఈ యొక్క గర్భఫలము కొరకు ఆ బిడ్డలందరినీ కూడా ప్రభు దీవించాలి. ఆ బిడ్డలందరి యొక్క గర్భాన్ని ప్రభు ఆశీర్వదించాలి. ఆ బిడ్డలకి మంచి గర్భఫలాన్ని దయచేస్తూ వారిని క్రీస్తుకు సాక్షులుగా నిలబెట్టాలని ఈ ఆరాధనలో ప్రార్థన చేయండి. ప్రియ దేవుని బిడ్డలారా, గొప్ప దేవుని యొక్క మహిమ తేజస్సు ఉన్నతముగా మనందరినీ కూడా కప్పే విధముగా ప్రార్థన చేయండి. ఇదిగో మన మనస్సు ఏంటో మనకు తెలుసు, మన ఆలోచనలు ఏంటో మనకు తెలుసు, మన ప్రార్థనలు, మన స్వభావము, మన నడవడిక, ప్రతిదీ మనం చేసే ప్రతిదీ మనకి తెలుసు.
మనలను సృజించిన వాడైనటువంటి ఆ ప్రభునికి తెలుసు. మనం ఇతరుల దగ్గర మనలో ఉన్నటువంటి లోపాలను దాస్తామేమో, ప్రభుని దగ్గర దాయలేము. కానీ ప్రభు అవకాశం ఇస్తూ ఉన్నాడు. ప్రతి నిమిషము ఆయనను పొగడటానికి, ప్రతి నిమిషము ఆయనను స్తుతించడానికి, పశ్చాత్తాప హృదయంతో ఆయన సన్నిధికి వెళ్ళి ఆయన పాదములను పట్టుకుని ఏడ్చడానికి, ఇదిగో ప్రభు నుండి పాప మన్నింపును పొందుకోవడానికి ఆ ప్రభు మనకు సహాయం చేస్తూ ఉన్నాడు. కాబట్టి ఇప్పుడు ఈ సమయంలో కీర్తనల గ్రంథము నుండి 3వ అధ్యాయాన్ని చదువుకుంటూ ఆ ప్రభుని మనము దేవుని యొక్క మాటలను ఆలకిస్తూ పొగుడుదాం. కీర్తనల గ్రంథము 3వ అధ్యాయము 1వ వచనము నుండి నా తర్వాత మీరు చెప్పండి. ప్రభు, చాలామంది నాకు శత్రువులైరి, అనేకులు నా మీద తిరగబడుచున్నారు. పెక్కుమంది నన్ను గూర్చి మాట్లాడుచు ప్రభువు వలన అతడికి రక్షణ దొరకదని పలుకుచున్నారు. కానీ ప్రభు, నీవు నాకు డాలు వంటి వాడవు, నాకు గౌరవమును చేకూర్చి పెట్టువాడవు, నేను తల ఎత్తుకొని తిరుగునట్లు చేయువాడవు. నేను ఎలుగెత్తి ప్రభువునకు మొరపెట్టెదను, అతడు తన పవిత్ర పర్వతము మీద నుండి నా మొరను వినును. ప్రభువే నన్ను కాపాడును, కావున నేను పరుండి నిద్రింతును, మరలా సురక్షితముగా మేల్కొందును. 10,000 మంది శత్రువులు నన్ను చుట్టుముట్టినను నేను భీతి చెందను. ప్రభు, లిమ్ము, నా దేవా, నన్ను కాపాడుము. నా శత్రువుల దవడలు విరుగగొట్టు వాడవు నీవే, దుష్టుల మూతి పండ్లను రాలగొట్టు వాడవు నీవే. ప్రభు, నీ నుండియే రక్షణమును లభించును. ప్రభు, నీవు నీ ప్రజలను దీవింపుము. అందరము కూడా మోకరించి చేతులు జోడించుకుంటూ ప్రభు వైపు కనుల వైపు చూస్తూ, నేను చూస్తున్న ప్రభుని నువ్వు చూడు. హృదయంలోని కనులను కూడా తెరిచి ఆత్మీయమైనటువంటి కనులతో నీ ప్రభుని చూస్తూ, దేవా, ఈ రోజంతటిలో కూడా నన్ను కాపాడావు, ఈ రోజంతటిలో కూడా నాకు ఎటువంటి అపాయం కలగకుండా చేశావు. ఉదయం లేచినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా నీవు నన్ను నీ దూతల ఆధీనంలో ఉంచుకుని నీ పవిత్రమైనటువంటి జీవాహారాన్ని నాకు ఇచ్చి సురక్షితంగా నన్ను నీ సన్నిధిలో నిలిపినందుకు కృతజ్ఞతలు ప్రభువా అంటూ ప్రార్థన చేయండి. ఇదిగో ప్రభువా, ఈ సమయంలో తిరిగి ఇంటికి వెళుచుండగా మా ప్రయాణాలలో తోడుగా ఉండండి, మా బాటలో మా మార్గంలో మీరు తోడుగా ఉండండి. ఎటువంటి అపాయం అనేది కలగకుండా మీరు మాకు సహాయం చేయండి. ఈ రాత్రంతటిలో మాకు మంచి నిద్రను, గాఢ నిద్రను దయచేయండి. ఇదిగో తండ్రి, మీ దూతలను మా యొక్క పడకల చుట్టూత ఉంచండి, మా యొక్క గృహముల చుట్టూత మీ దూతలను కంచి వేయండి. మీ యొక్క అగ్నిని ప్రాకారములుగా చేసి ఎటువంటి దుష్టునికి నా కుటుంబంలోనికి నా గృహంలోనికి చోటు లేకుండా మీ యొక్క అగ్నిని కంచివేయండి ప్రభు అంటూ ప్రార్థన చేయండి. ప్రియ దేవుని బిడ్డలారా, నీ వాక్కును నేను డాలువలే ధరించి శత్రువైనటువంటి సాతానును తండ్రి జయించే విధముగా నాకు సహాయం చేయమని ప్రార్థన చేయండి. మన బిడ్డల కొరకు ప్రార్థన చేయండి, వారి పడకలలో దేవుడు తోడుగా ఉండాలి అని. రాత్రంతా కూడా మంచి నిద్రను దయచేస్తూ ఉదయం లేచి ఆ ప్రభును స్తుతించే వారంగా ఉండటానికి ఆ మహాశక్తిని, ఆ ఆలోచనను, మనస్సును ప్రార్థించేటువంటి ఆ ప్రభావాన్ని ఆ ప్రభు మనకు ప్రసాదించాలని ప్రార్థన చేయండి. మంచి గర్భఫలాలను బిడ్డలను మనకిచ్చి ఉన్నారు, అందుకు కృతజ్ఞతలు తెలియచేస్తూ ప్రార్థన చేయండి. బిడ్డలను కూడా ప్రభు వైపు నడిపించడానికి, ప్రభు మార్గంలో బిడ్డలను ఉంచడానికి ప్రయత్నం చేయండి. ప్రభు అంటూ ఉన్నారు సామెతల గ్రంథంలో 22వ అధ్యాయం 6వ వచనంలో, బాలుడు నడవవలసిన త్రోవను వాడికి నేర్పుము, వాడు పెద్దవాడైనను దాని నుండి తొలగిపోడు అంటూ ఉన్నారు.
ఇదిగో ఈ అవకాశాన్ని ప్రభు మనకిస్తూ ఉన్నారు. ఆయన సన్నిధిలో ఉంటూ మన బిడ్డలను ఆయన సన్నిధికి నడిపిస్తూ ఆయన యొక్క దూతల ఆధీనంలో రక్షించబడటానికి ఆ గొప్ప అవకాశాన్ని మనందరికీ ఇస్తూ ఉన్నాడు. కాబట్టి ఆ ప్రభువుని కనులెత్తి ఒక్క నిమిషము పాటు మౌనముగా చూద్దాం. ప్రభువా, నన్ను చూస్తూ ఉన్నావే, ప్రభువా, నీ దృష్టిని నా మీద ఉంచుతూ ఉన్నావే, నన్ను నీ కనురెప్పల కింద కాచి కాపాడుతూ ఉన్నావంటూ నీ దేవునిని, నిన్ను ప్రేమిస్తున్నటువంటి వాడిని, నిన్ను చూస్తున్నటువంటి వాడిని, తన చూపును నీ మీద ఉంచినటువంటి ప్రభువుని కనులారా చూడండి, హృదయంలోనికి స్వీకరించండి. ఈ గొప్ప దేవుని ఆశీర్వాదం ఈ రాత్రంతా నీకు తోడుగా ఉండి, రేపు జరగబోయే రోజంతట్లో కూడా నీకు తోడుగా ఉండి రక్షిస్తూ మళ్ళీ నిన్ను తన సన్నిధికి తీసుకొచ్చే విధముగా ఉండటానికి ప్రార్థన చేయండి. ఈ మా మనవులన్నిటినీ మా ప్రభువు అయిన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. పరలోకమందుండెడు మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. శోధనయందు ప్రవేశింపనివ్వ, కీల నుండి మమ్మల్ని రక్షించండి. ఆమేన్. దేవవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలము చేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. దేవవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలము చేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. దేవవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలము చేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. పరిశుద్ధ కావలి సన్మనస్కులారా, మాకు కావలగా ఉండండి. ప్రభువు మీతో ఉండునుగాక, మీ ఆత్మతో ఉందురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్ర ఆత్మదేవుడు మిమ్మలను, మీ బిడ్డలను, కుటుంబాలను, మీ గృహములను, మీ పాడి పంటలను, ఉద్యోగములను, పనులను, ప్రయాణాలను ఆశీర్వదించి దీవించి మీ అందరికి మంచి ఆరోగ్యములు దయచేయునుగాక. ఆమేన్. నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేల నా యేసయ్యా, నీవు నాలోనే ఉన్నావయ్యా, నాకు దిగులేల నా మెస్సయ్యా, నాకు భయమేలా, నాకు దిగులేలా, నాకు చింతేలా, నాకు భీతియేలా, నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేలా నా యేసయ్యా. కష్టములో నష్టములో నా తోడు ఉన్నావు, వేదనలో ఆ వేదనలో నా చెంత ఉన్నావు, కష్టములో నష్టములో నా తోడు ఉన్నావు, వేదనలో ఆ వేదనలో నా చెంత ఉన్నావు, అడిగిన వారికి ఇచ్చేవాడవు, వెదకిన వారికి దొరికేవాడవు, అడిగిన వారికి ఇచ్చేవాడవు, వెదకిన వారికి దొరికేవాడవు, తట్టిన వారికి తలుపులు తెరిచే దేవుడవు, తట్టిన వారికి తలుపులు తెరిచే దేవుడవు. దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం, నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేల నా యేసయ్యా. వ్యాధులలో బాధలలో ఊరటనిచ్చావు,
రక్షణలో సంరక్షకుడై ధైర్యం పంచావు, వ్యాధులలో బాధలలో ఊరటనిచ్చావు. రక్షణలో సంరక్షకుడై ధైర్యం పంచావు. నేనే సత్యం అన్న దేవా, నేనే మార్గం అన్న దేవా, నేనే సత్యం అన్న దేవా, నేనే మార్గం అన్న దేవా, నేనే జీవము అని పలికిన దేవా, నేనే జీవము అని పలికిన దేవా. దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం. పరిశుద్ధ పరమ దివ్య సప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్రం మహిమ నమస్కారములు కలుగునుగాక. పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగునుగాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎల్లప్పుడు సదాకాలము కలుగునుగాక. పరిశుద్ధ పరమ దివ్య సప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్రం మహిమ నమస్కారములు కలుగునుగాక. పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగునుగాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎల్లప్పుడు సదాకాలము కలుగునుగాక. పరిశుద్ధ పరమ దివ్య సప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్రం మహిమ నమస్కారములు కలుగునుగాక. పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగునుగాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎల్లప్పుడు సదాకాలము కలుగునుగాక. గాడ్ బ్లెస్ యు ఆల్. థ్యాంక్ యూ ఫాదర్.